నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు సమన్వయంతో కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు మార్గనిర్దేశనం తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు శ్రీవారిని దర్శించుకొని విచారణ ప్రారంభించిన అధికారులు డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమలకు వెళ్లలేదన్న మంత్రులు వైసీపీ అధినేతపై దేశ బహిష్కరణ వేటు వేయాలని డిమాండ్ రెండు నెలల్లో మూసి ప్రక్షాళన పనులు ప్రారంభిస్తామన్న దానకిషోర్ పునరావాసం చూపిన తర్వాతే నిర్వాసితులను ఖాళీ చేయిస్తామని వెల్లడి హైడ్రా చర్యలపై స్పష్టతనిచ్చిన రంగనాథ్ గడువు ఇచ్చిన తర్వాతే కూల్చేస్తున్నామని వివరణ ఆక్రమణలన్నీ తొలగిస్తామని ప్రకటన తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారు అక్టోబర్ 3 నుంచి ఇంటింటి పరిశీలన చేపట్టాలన్న రేవంత్ రెడ్డి బాధితులకు సత్వర న్యాయం కోసం కృత్రిమ మేధను వాడాలన్న రాష్ట్రపతి పేదలు ధనికులకు సమాన అవకాశాలు ఉండాలని ఆకాంక్ష పశ్చిమాసియాలో మరింత తారాస్థాయికి ఉద్రిక్తతలు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన హెజ్బుల్లా అధినేత హసన్ నస్రుల్లా వైసీపీ వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు వచ్చిన చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. ఒకే తరహా సమస్యపై వచ్చే ఎక్కువ ఫిర్యాదులను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి అవసరమైతే చట్ట సవరణ కూడా పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన తన కొడుకు కేసును అప్పటి విజయవాడ సిపి కాంతిరాణ తాత, డీసీపీ విశాల్ గున్నే తదితరులు నీరుగార్చారని ఓ బాధితురాలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తర్వాత అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమైన ఆయన ప్రజలకు నిజం చెప్పేలోపే జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి నిప్పుపెట్టిన ఘటనపై పోలీస్ అధికారుల తీరును పార్టీ నేతలు తప్పుపట్టారు. నిందితులు వైసీపీకి చెందిన వారంటూనే రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని నేతలు కోరారు. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మరో నేత అశోక్ బాబును చంద్రబాబు ఆదేశించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం 10,000 రూపాయలు విరాళమిచ్చిన ఓ దివ్యాంగురాలిని అభినందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన తన కుమారుడి కేసును అప్పటి విజయవాడ సిపి కాంతిరాణ తాత, డీసీపీ విశాల్ గున్ని తదితరులు నీరుగార్చారని ఓ బాధితురాలు సీఎంకు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందనే కారణంతో పింఛన్ ఆపేశారంటూ చాలా మంది సీఎంకు చెప్పుకున్నారు. జగన్ గవర్నమెంట్లో ఒక 6 నెలలు పెన్షన్ తీసుకున్నాను. అప్పటి నుంచి పెన్షన్ లేకుండా నిస్సహాయరాలుగా ఉన్నాను. దయచేసి ఇప్పుడు ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి నాకు అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. నా సమస్యను పరిష్కరిస్తానన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. గత గవర్నమెంట్ వారు నాకు పెన్షన్, రేషన్ కార్డు అన్నీ తీసేశారు. నేనేమి పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. సీఎం గారు వచ్చి నాకు పెన్షన్ కూడా మంజూరు చేస్తామన్నారు. నాకు సీఎం గారి మాట మీద నాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ప్రజల నుంచి వచ్చిన వినతులు వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తన ముఖ్య కార్యదర్శి ఏవి రాజమౌళి నేతృత్వంలోని బృందానికి చంద్రబాబు సూచించారు. అత్యధిక ఫిర్యాదులు రెవెన్యూ అంశాలపైనే ఉన్నందున ఒకే తరహా సమస్య ఉంటే వాటి పరిష్కారానికి అవసరమైతే చట్ట సవరణ చేసే అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని మీడియా ప్రతినిధులు చెప్పగా సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తిరుమల లడ్డూలో కల్తీ వాడకం వ్యవహారంపై ఏర్పాటైన సిట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ ఈ సాయంత్రం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంది. అక్కడి నుంచి తిరుపతికి వెళ్లి అక్కడి పోలీసు అతిథి గృహంలో సమావేశమై కార్యాచరణపై చర్చించింది. ఈ బృందంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు సహా 9 మంది ఉన్నారు. సిట్ విచారణకు అన్ని ప్రభుత్వ విభాగాలు, శాఖలు సహకరించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో సహా వేర్వేరు శాఖలకు సంబంధించిన అధికారులు కూడా సిట్ విచారణలో అడిగిన సమాచారాన్ని తక్షణం అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విచారణలో అవసరమైతే సంబంధిత నిపుణుల సాయం కూడా తీసుకోవచ్చని సిట్కు ప్రభుత్వం సూచించింది. దేశ సంప్రదాయాలను పాటించకపోగా వాటిని కించపరుస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ను వెంటనే దేశ బహిష్కరణ చేయాలని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి దేశంలో బతుకుతున్నామో అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసిన మంత్రి ఏ మతానికైనా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయని, వాటిని గౌరవిస్తేనే మంచి దేశ పౌరుడిగా ఎదగగలరని జగన్కు హితవు పలికారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన పాటించాల్సిందేనని తేల్చి చెప్పేసరికి ఏకంగా దేశాన్ని, మత సామరస్యాలను కించపరుస్తూ దుర్మార్గమని ధ్వజమెత్తారు. దేశాన్ని, దేశ సంప్రదాయాలను కించపరుస్తూ భారతదేశంలో మాత్రం జగన్ ఎందుకుండాలని మంత్రి ప్రశ్నించారు. డిక్లరేషన్పై సంతకం పెట్టడం ఇష్టం లేక తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ కుంటి సాకులు చెబుతున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. జగన్ మానవత్వంపై మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే 10 సార్లు దూకున్నాడు అక్షంతలన్నీ అయిపోయినంత వరకు. తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకు పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి, టేస్ట్ గురించి ఈయన చెప్పడం, మేం వినడం, అది మా దౌర్భాగ్యం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కర్నూలులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నాయకులతో కలిసి పూజలు చేశారు. విశాఖలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోవూరులోని లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పూజలు చేశారు. కృష్ణా జిల్లా బచ్చుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పేర్ని నాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప జిల్లాలోని వెంకటేశ్వర ఆలయంలో మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పూజలు చేశారు. సత్యసాయి జిల్లా కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి వారికి వైసీపీ నేతలు పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం శ్రీవారి ప్రతిష్టను తగ్గిస్తోందని ఆరోపించారు. మూసీ నదిని తిరిగి జీవనదిలా తయారు చేయడం తమ లక్ష్యమని మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ దానకిషోర్ స్పష్టం చేశారు. 2026 నాటికి మూసీలో మంచినీరు పారిస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి 10,000 కోట్లతో ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని, 2 నెలల్లో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మూసీ నిర్వాసితులను ఎవరిని బలవంతంగా తరలించబోమని, తగిన పునరావాసం కల్పించిన తర్వాతే వారిని తరలిస్తామని వివరించారు. మూసీ నిర్వాసితుల ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ దానకిషోర్ పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. మూసీ పరివాహక ప్రాంతం మురికి కుప్పల్లా మారిందని, దానిని మార్చాలన్నారు. మూసీకి వరదలు వస్తే ఇబ్బందులు పడేది ప్రజలే అని, మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. మూసీకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు 3,800 కోట్ల వ్యయం చేస్తున్నట్టు వెల్లడించారు. మూసీ నిర్వాసితులను ఎవరిని బలవంతంగా తరలించడం లేదని, వారితో సామరస్యంగా మాట్లాడి 25 లక్షల నుంచి 30 లక్షల విలువైన ఇళ్లు ఇస్తున్నట్లు దానకిషోర్ తెలిపారు. మూసీ నిర్వాసితులకు ఉపాధి కల్పించేలా SHG ద్వారా యత్నిస్తున్నామని తెలిపారు. మూసీ నిర్వాసితుల్లో దాదాపు 90% మంది ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు దానకిషోర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మరి సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. డ్రోన్ సర్వే మొత్తం 55 కిలోమీటర్లు సర్వే చేసి దాదాపు 10,600 ఇండ్లు స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవి బఫర్ జోన్ లో ఉన్నాయి, రివర్ బెడ్ లో ఉన్నాయని చెప్పి తేల్చారు. మరి వాటిని ఏదో ఒక రోజు మనము మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలు చేసింది ఆక్రమణ అనట్లేదు, వాళ్ళు ఏం చేశారు చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సడన్ గా మీరు మూవ్ చేస్తున్నారు సార్, బలవంతంగా తీసేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలు పెట్టేది. ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి. ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను. మూసీ నది వెంట ఈస్ట్ వెస్ట్ కారిడార్ నిర్మిస్తామని దానకిషోర్ వెల్లడించారు. మూసీ ఆధునీకరణ వల్ల వ్యాపారాలు పెరుగుతాయని, ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది చేయడం ద్వారా రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఒకటి కట్టబోతున్నాం. నార్సింగ్ దగ్గర నుంచి మనకు కింద నాగోల్ వరకు కట్టామంటే 55 కిలోమీటర్లు అది కానీ కట్టగలిగామంటే మనం దీని ద్వారా నగరం లోపల అభివృద్ధి వస్తుంది. దీని మీద 18-16 బ్రిడ్జ్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా హిస్టారికల్ గా వారసత్వం ఉట్టుపడేటట్టు కట్టమంటున్నారు. అక్కడ పెట్టుకుంటే హాకర్స్ జోన్స్ పెట్టమంటున్నారు. నది వెంబడి రిక్రియేషన్ జోన్స్, పార్క్స్, డెవలప్మెంట్స్, జనరంజకంగా ఉండే ప్రోగ్రామ్ చేయడము ఇవన్నీ చేయడం జరుగుతుంది. బిజినెస్ కూడా వస్తాయి. వారసత్వ సంపదని మనం తిరిగి సంపాదించుకోబోతున్నాం. నగరానికి జీవనదిలాగా దాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాం. 26 సంవత్సరానికంతా కూడాను ఆ నదిలో మంచి నీళ్లు పారుతుంటాయి. అక్కడక్కడ చెక్ డ్యాములు కడతాము. దానికి సంబంధించి కొంచెం 10,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి ఈ వారంలో నెక్స్ట్ వారం టెండర్ వస్తుంది. 1 మంత్లో ఏజెన్సీస్ వస్తారు. ఒక 2 మంత్స్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. మూసీ రివర్ ఫ్రంట్ లో కొందరు శాశ్వత గృహాలు కట్టుకున్నారని, వాళ్లతోనే ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. త్వరలోనే FTL బఫర్ జోన్ల మ్యాప్లను ప్రభుత్వ వెబ్సైట్లో పెడతామని వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వ సూచన మేరకు నిర్వాసితుల్లో కొంతమంది తమ ఇళ్లను ఖాళీ చేసేందుకు ముందుకొస్తున్నారు. మూసీ నదీ గర్భంలో 2,000కు పైనే నిర్వాసితులను గుర్తించి మార్కింగ్ చేసిన అధికారులు వారిలో అర్హులైన వారికి 2 పడక గదుల ఇళ్లను కేటాయించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని మూసీ నది గర్భంలో ఉంటున్న 100 మందికి పైనే తమ ఇళ్లను ఖాళీ చేశారు. మలక్పేట నియోజకవర్గంలోని పిల్లి గుడిసెల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చాదర్ఘాట్ వినాయక వీధి, శంకర్ నగర్ నుంచి 32 మంది తరలి వెళ్లారు. జియాగూడకు 24, జై భవానీ నగర్కు 32, ప్రతాప సింగారంలో 2, నార్సింగికి 4 కుటుంబాలు తరలి వెళ్లాయి. ఈ రాత్రికి మరో 100 కుటుంబాలు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మూసీ నది గర్భంలోని నిర్వాసితులు స్వచ్ఛందంగానే ఖాళీ చేస్తున్నారని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలిసి వినాయక వీధి, శంకర్ నగర్ ప్రాంతాలలో పర్యటించిన అనుదీప్ ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి నిర్వాసితులైన వారందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు. హైదరాబాద్ చెరువుల బఫర్ జోన్ FTL పరిధిలోని అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆరోపించారు. అనుమతులు ఉన్న ఇళ్లను హైడ్రా కూల్చడం లేదన్నారు. హైడ్రాపై ఉన్న పలు అనుమానాలను నివృత్తి చేసిన ఆయన ఏ విధంగా కూడా పేదలను ఇబ్బంది పెట్టే ఆలోచన హైడ్రాకు లేదన్నారు. ఓవైసీ, మల్లారెడ్డి, పళ్ళ రాజేశ్వరరెడ్డికి చెందిన కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయన్న రంగనాథ్ విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకూడదని ప్రస్తుతానికి చర్యలు తీసుకోలేదన్నారు. త్వరలోనే అనుమతి లేని కట్టడాలన్నింటినీ కూలుస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే గనక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. అమీన్పూర్ లో మీరు చూస్తే ఇంకా ఆ విల్లాస్ డిమాలిషన్ లో అక్కడ ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ ఒక RI కూడా సస్పెండ్ అయ్యాడు. ఎందుకంటే అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో పర్మిషన్స్ ఇచ్చిన ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే గనక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటిది. సీఎం రేవంత్ రెడ్డి మూసీ నదిలో గోదావరి నీళ్లకు బదులు పేదల కన్నీళ్లు పారిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పేదల కన్నీళ్లపైన నగరాన్ని అభివృద్ధి చేస్తాననుకోవడం సీఎం మూర్ఖత్వమే అవుతుందని విమర్శించారు. మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలతో తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన సమావేశమయ్యారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏళ్లుగా కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చడం సరికాదని హరీష్ దుయ్యబట్టారు. బాధితులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందన్న హరీష్ మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారే కూల్చడం ఏంటని ప్రశ్నించారు. మూసీపై అఖిలపక్షం సమావేశం నిర్వహించి ఆ తర్వాతనే ముందుకెళ్లాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. లేకపోతే బాధితుల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. మూసీలో గోదావరి నీళ్లు కాదు, ఈ పేదల కన్నీళ్లు బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చెయ్యి, నువ్వు మంచి పని చెయ్యి. ఈ కూలగొట్టుడేంది? ఈ రేవంత్ రెడ్డిది గత కొంతకాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవనిపిస్తా ఉంది. ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతో మంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి కూలగొట్టి ఆ కుటుంబాలు ఏమవుతాయి? దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 3న పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి ఇంటింటి పరిశీలన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కుటుంబ డిజిటల్ కార్డులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ప్రస్తుతం కుటుంబాన్ని నిర్ధారించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వంటి అనవసర సమాచారం సేకరించవద్దని స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామీణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాలన్నారు. మహిళ యజమానిగా కుటుంబ డిజిటల్ కార్డులు ఇవ్వాలని సీఎం
సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కార్డు వెనకాల కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలు ఉండాలని సూచించారు. కుటుంబ డిజిటల్ కార్డులో ఏ వివరాలు ఉండాలి, అప్డేట్ ఎలా చేసుకోవాలనే వివరాలను రేపు సాయంత్రంలోగా కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసి తుది నివేదిక తయారు చేయాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సమగ్రంగా ఖచ్చితత్వంతో చేపట్టాలని, ఎటువంటి లోపాలకు తావు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ కృత్రిమ మేధను మరింత ఉపయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ధనికుడితో పోలిస్తే పేదవాడికి న్యాయం దక్కడం లేదని, మెరుగైన సమాజం కోసం ఈ విధానంలో మార్పు రావాలన్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్, డీజీపీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా నల్సార్ విశ్వవిద్యాలయానికి చేరుకున్న రాష్ట్రపతి న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. నల్సార్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ, ఎల్ఎల్ఎంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందించారు. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చేసి ఆదర్శంగా నిలిచారని అన్నారు. నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ముర్ము సూచించారు. The ideal of equality enshrined in the preamble and fundamental rights. The vision statement of your institution also underlined a particular focus on social justice to the marginalized communities. Unfortunately, a poor person does not get the same access to justice as a rich person. This unfair situation must change for the better. I expect your generation of legal professionals to be the change agents. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న 6 జంక్షన్ల అభివృద్ధికి 826 కోట్ల రూపాయలను కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పార్కు చుట్టూ ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా 6 జంక్షన్లను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా 2 ప్యాకేజీల్లో 6 జంక్షన్లలో అండర్ పాస్లు, పై వంతెనలను జీహెచ్ఎంసీ నిర్మించబోతుంది. మొదటి ప్యాకేజీలో 421 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు. రెండో ప్యాకేజీలో 405 కోట్ల రూపాయలతో రోడ్ నంబర్ 45 జంక్షన్, ఫిల్మ్నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లు అభివృద్ధి చేయనున్నారు. ఈ జంక్షన్లను అభివృద్ధి చేయడం ద్వారా నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్లే వాహనదారులు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్ణీత సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చని జీహెచ్ఎంసీ పేర్కొంది. పరిమితికి మించి నీటిని నిల్వ చేయడం సహా మోతాదుకు మించిన వేగంతో నీటి విడుదల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లలు దెబ్బతిన్నట్టు విశ్రాంత ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు జస్టిస్ ఘోష్ కమిషన్కు తెలిపారు. భూసేకరణ సమస్య, విద్యుత్ పొదుపు, గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కోసమే అన్నారం, సుందిల్ల సైట్లను మార్చినట్లు వివరించారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన వెంకటేశ్వర్లను కాళేశ్వరం డిపిఆర్ ఆమోదం తర్వాత డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయని, గేట్ల సంఖ్య, సైజ్, డ్రాఫ్ట్, పిల్లల సంఖ్య, బ్యారేజీ పొడవు ఎందుకు మార్చారని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ నిర్ణయం మేరకే మార్పులు జరిగాయని వెంకటేశ్వర్లు చెప్పగా ఆయనపై జస్టిస్ ఘోష్ మండిపడ్డారు. తన వద్ద ప్లాన్స్, డిజైన్స్ ఉన్నాయని జస్టిస్ ఘోష్ చెప్పగా తన సమాధానాన్ని సవరించుకునే అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర్లు కోరారు. ఇందుకు నిరాకరించిన జస్టిస్ ఘోష్ తగిన డాక్యుమెంట్స్ సమర్పిస్తే సవరించే అవకాశం ఇస్తారని తెలిపారు. ఒక దశలో తనకు ఆంగ్లంపై పూర్తి పట్టు లేదని వెంకటేశ్వర్లు చెప్పగా ఆంగ్లంపై పట్టు లేకుండానే కాళేశ్వరం ఈసీగా ఎలా పనిచేశారని జస్టిస్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. మధ్యలోనే విచారణ ఆపేసిన కమిషన్ మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని నల్ల వెంకటేశ్వర్లకు చెప్పి పంపేశారు. నకిలీ పత్రాలు, రసీదులు పుట్టించి ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 150 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్న ఇంటి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గనుల శాఖలో అవినీతి గనులని ఆరోపించారు. నకిలీ దస్త్రాలు, రసీదులు పుట్టించి తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 150 కోట్ల రూపాయల విలువ చేసే 1,50,000 టన్నుల ఇసుక దోచేశారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అవసరాల కోసమంటూ ఇంటి దొంగలు తప్పుడు కాగితాలు సృష్టించి ఇసుకను దారి మళ్లించారని ఆరోపించారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి శాఖలోనే జరిగిన ఈ కుంభకోణం ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరగదని వ్యాఖ్యానించారు. వెంటనే ఈ ఇసుక దొంగలెవరో దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో 50 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు చేయాలని నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు వచ్చినప్పుడు 50 లక్షల సభ్యత్వం అంత కష్టమేమీ కాదన్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న నడ్డా బేగంపేట్ హరిత ప్లాజాలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులతో భేటీ అయ్యారు. నేతలంతా సమన్వయంతో సభ్యత్వ నమోదు చేయాలని ఆదేశించారు. అత్యధిక సభ్యత్వ నమోదు చేయించిన వారికి పదవులు దక్కుతాయని నడ్డా స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ మేరకు swarnandhra.ap.gov.in వెబ్సైట్ను చంద్రబాబు అందుబాటులోకి తెచ్చారు. ఈ సైట్ ద్వారా ప్రభుత్వానికి అభిప్రాయాలు, సూచనలు ఇచ్చి ఈ సర్టిఫికేట్ కూడా అందుకోవచ్చని తెలిపారు. 2047 నాటికి మెరుగైన వృద్ధి రేటు సాధించి 43,000 పైచిలకు తలసరి ఆదాయంతో దేశాన్ని నడిపించడమే అందరి లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్ 2047 ప్రయాణాన్ని ప్రారంభించామని వెల్లడించారు. ప్రతి అభిప్రాయం ఎంతో ముఖ్యమైనదన్న చంద్రబాబు ప్రతి సూచనను పరిగణలోకి తీసుకుని స్వర్ణాంధ్ర నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు డొంకలు కూడా కదలాలని ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. ఆ డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. 2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డి అయితే తెరివెనుక ఉండి సర్వం తానే 1,000 కోట్లు కాజేసిన ఘనాపాటి ఎవరో ఏపీ ప్రజలందరికీ తెలుసని షర్మిల అన్నారు. 5 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారని ఆరోపించారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని, టెండర్లు, ఒప్పందాల నిబంధనలను బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని ఆక్షేపించారు. ఏపీ ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించిన వ్యవహారంపై సీబీఐ విచారణను కోరాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాను ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లాను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం లెబనాన్ దాహియాలో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై తమ సైన్యం జరిపిన దాడుల్లో నస్రల్లా మరణించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురి చేయలేరని ఐడీఎఫ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ఈ ఆపరేషన్ను ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఏవ్ గాలెంట్, మిలిటరీ చీఫ్ జనరల్ హెర్జీ హలేవి దగ్గరుండి పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ విడుదల చేసింది. ఈ దాడిలో హెజ్బొల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కి, అదనపు కమాండర్లు మరణించినట్టు ఐడీఎఫ్ వెల్లడించింది. అటు నస్రల్లా మృతిని హెజ్బొల్లా కూడా ధృవీకరించింది. శుక్రవారం రాత్రి నస్రల్లా మృతి చెందినట్టు తెలిపింది. ఐడీఎఫ్ దాడిలో 6 మృతి చెందినట్లు తెలిపిన లెబనాన్ ఆరోగ్య శాఖ కూడా వెల్లడించింది. మరోవైపు నస్రల్లా మృతి చెందారన్న సమాచారంతో ఇరాన్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇరాన్ తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది. అటు ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య దాడులు, ప్రతిదాడులు మరింత తీవ్రమయ్యాయి. హెజ్బొల్లా స్థావరాల లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దళాలు వరుసగా 2వ రోజు భీకర దాడులు చేశాయి. నిన్నటి నుంచి దాదాపు 140కి పైగా స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ విడుదల చేసింది. ఈ దాడుల కారణంగా లెబనాన్ వీధుల్లో పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. దక్షిణ బీరుట్లో వీధులన్నీ ఖాళీ అవుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేలాది మంది లెబనాన్ ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్తున్నారు. బీరుట్లోని పునరావాస కేంద్రాలు బాధితులతో నిండిపోయాయి. వసతి లేక చాలా కుటుంబాలు బహిరంగ కూడళ్లు, బీచ్లు, కార్లలో నిద్రిస్తున్నారు. హెజ్బొల్లా కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. ఉత్తర, సెంట్రల్ ఇజ్రాయెల్ ప్రాంతాలతో పాటు ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలపై 65 రాకెట్లతో హెజ్బొల్లా దాడి చేసింది. ఈ దాడిలో ఉత్తర ఇజ్రాయెల్లోని సఫేద్ నగరంలోని భవనం ధ్వంసమైంది. ఇటీవలే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానంలో మరో పురస్కారం చేరింది. సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు. అబుదాబిలో జరుగుతున్న ఐఫా పురస్కారాల వేడుకల్లో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటీనటుల సమక్షంలో చిరంజీవి ఆ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.